హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శేఖర్ మీడియా. ఫ్రెండ్స్, చంద్రబాబు ప్రమాణ స్వీకారం వేళ ఏపీకి మోదీ గుడ్ న్యూస్ అండ్ ఒక లేటెస్ట్ అప్డేట్ వచ్చింది ఫ్రెండ్స్. ఒకసారి మన దాని గురించి తెలుసుకుందాం. ఫ్రెండ్స్, తెలుసుకునే ముందు మీరు కనుక మన ఛానల్ ఫస్ట్ చూస్తే కనుక ఫ్రెండ్స్ మన ఛానల్ లైక్ చేయండి, అలా సబ్స్క్రైబ్ చేయండి. ఫ్రెండ్స్, కేంద్రంలో ఏపీలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. అటు ఢిల్లీలో మోదీ, ఇటు ఏపీలో చంద్రబాబు ప్రభుత్వం కొలువు తీరుతున్నాయి. కేంద్రంలో మూడోసారి మోదీ అధికారం చేపడుతున్న నెంబర్ గేమ్ ఆసక్తికరంగా మారుతుంది. చంద్రబాబు, నితీష్ ఇప్పుడు ఎన్డీఏలో కీలకంగా మారారు. ఈ సమయాన్ని ఏపీ డిమాండ్ సాధన కోసం చంద్రబాబు సద్వినియోగం చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. మోదీ అంగీకరిస్తారా, వరాలు ప్రకటిస్తారా? ఏపీకి కేంద్రం మద్దతు. కేంద్రంలో ఏపీలో ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పాటు కానున్నాయి. కేంద్రంలో ఈ నెల 9న మూడోసారి ప్రధాని మోదీ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ నెల 12న ఏపీలో చంద్రబాబు ప్రభుత్వం కొలువు తీరనుంది. మోదీ ప్రమాణ స్వీకారానికి చంద్రబాబు హాజరవుతున్నారు. తన ప్రమాణ స్వీకారానికి రావాల్సిందిగా ప్రధాని మోదీతో సహా ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలను ఆహ్వానించారు. ఇక కేంద్ర మంత్రివర్గంలో ఈసారి టీడీపీ నుంచి ప్రాతినిధ్యం దక్కనుంది. ఇప్పటికే తమ పార్టీ నుంచి కేంద్ర మంత్రివర్గంలోకి తీసుకునే వారి సంఖ్య, పేర్లు, శాఖల గురించి ఎన్డీఏ ముఖ్యులతో చంద్రబాబు మంత్రాలు చేస్తున్నట్లు తెలుస్తుంది. ఏపీ నుంచి తెలుగుదేశం నుంచి 2 లేదా 3కి అవకాశం ఉందని చెప్తున్నారు. జనసేనకు ప్రాతినిధ్యం దక్కితే టీడీపీకి 2 బెర్తులకు పరిమితం కానుంది. బీజేపీ నుంచి పురంధేశ్వరి కేంద్ర మంత్రి పదవిని ఖాయమని భావిస్తున్నారు. ఏపీ నుంచి 21 మంది ఎన్డీఏలు ఎంపీలు ఉండటంతో కీలక శాఖలు కేటాయిస్తారని చెబుతున్నారు. ఏపీలో పురంధేశ్వరితో పాటు టీడీపీ నుంచి ఒకరికి కేంద్ర మంత్రి హోదా, మరో 2కి సహాయ మంత్రుల హోదా దక్కుతుందని అంచనాలు వ్యక్తం చేస్తున్నారు. దీనిపై ఈ నెల 7న చంద్రబాబు ఢిల్లీ పర్యటనలో స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఇదే సమయంలో చంద్రబాబు ఏపీకి పెండింగ్ హామీలు అమలు విషయంలోనూ సంప్రదింపులు చేస్తున్నట్లు తెలుస్తుంది. అందులో భాగంగా ఏపీకి ప్రత్యేక హోదా అంశం చర్చకు వచ్చినట్లు తెలుస్తుంది. అయితే ఏపీకి అనుకూలంగా నిర్ణయం తీసుకుంటే బీహార్ ముఖ్యమంత్రి నితీష్ నుంచి అదే రకమైన ప్రతిపాదన వస్తుందనే ఆలోచన ఉన్నట్లు సమాచారం. దీనిపైన ఏం చేస్తారన్నది ఆసక్తికరంగా మారుతుంది. ఇక పోలవరం పునరావాసంతో పాటు సవరించిన అంచనాల ఆమోదం పైన చర్చ సాగుతుంది. దీనిపై మోదీ ప్రభుత్వం ఏర్పాటు తర్వాత తొలి కేబినెట్లో సానుకూల నిర్ణయం తీసుకుంటారని తెలుస్తుంది. దీనిపై చంద్రబాబు ప్రమాణ స్వీకారం సమయంలో కేంద్రం ప్రకటన చేసే అవకాశం ఉందని సమాచారం. ఫ్రెండ్స్, ఇలాంటి లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం మన ఛానల్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.